గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పెన్షన్ 4000కు పెంచుతామన్న ఎంపీ. హుజూర్ నగర్ లో కాంగ్రెస్ ను గెలిపించాలన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రజా సమస్యలపై పోరాడే వారికే భద్రాచలంలో పట్టం కట్టాలి. కారం పుల్లయ్యను అసెంబ్లీకి పంపించాలన్న త్రిపుర మాజీ సీఎం. ఎమ్మెల్సీ కవిత సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు. జగిత్యాలలో గులాబీ తీర్థం పుచ్చుకున్న పలువురు కౌన్సిలర్లు. ప్రజలు నిర్భయంగా తమ ఓటును వినియోగించుకోవాలి. ప్రజలకు భరోసాను కల్పించేందుకు మందమరిలో పోలీస్ కవాతు. ఇక డీటెయిల్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బంజారా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2000 ఉన్న పెన్షన్ ని 4000కు పెంచుతామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 ఏళ్లు అవుతున్నా ఒక్కరికి కూడా గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు, రేషన్ కార్డులు ఇవ్వలేదని ఆరోపించారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఇల్లు లేని పేదవారికి 100 గజాల ఇండ్ల స్థలం ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు మంజూరు చేయిస్తామంటూ హామీ ఇచ్చారు. आपको सबको इंश्योरेंस मिलेगा. మరి నేను తృప్తంగా మొత్తం విషయం ఒకసారి సమరైజ్ చేస్తాను. అక్కలు చెల్లెలు మీకు మాటిస్తున్నా, మీ ఉత్తమన్నగా 5 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పవర్ఫుల్ క్యాబినెట్ మంత్రిగా, గతంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మీ అందరికీ తెలుసు ఉత్తమన్న ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటాడు అని. ఒకసారి మాటిస్తే వెనక్కి పోను. మీకు మాటిస్తున్నా, ఈ 10 ఏళ్ల పాటు ఈ ముదునష్టపు బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డు ఇవ్వలేదు. మేము ప్రభుత్వంగా ఏర్పాటు కాగానే పేదలందరికీ రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇస్తామని చెప్పి మనం. అదేవిధంగా చాలా మంది అడుగులకి, వృద్ధులకి, హ్యాండిక్యాప్కి, ఒంటరి మహిళలకి అందరికీ పెన్షన్ రావడం లేదు. కొత్త పెన్షన్లు మూసేసింది. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్తగా పెన్షన్స్ కూడా ఇవ్వబోతుందని చెప్పి మనం చేస్తున్నాము. చివరి మాటగా మీ అందరికీ నేను అపీల్ చేస్తున్నాను. మీలో చాలా మందికి తెలుసు, నేను నా సతీమణి పద్మావతి కోదాడు మాజీ శాసనసభ్యురాలు, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థి. మేము మా జీవితం మొత్తం మీరే మా కుటుంబ సభ్యులు, మీరే మా పిల్లలుగా భావించాం. ప్రజా సమస్యలపై పోరాడే వారికే పట్టం కట్టి భద్రాచలంలో కారం పుల్లయ్యను అసెంబ్లీకి పంపించాలని త్రిపుర మాజీ ముఖ్యమంత్రి, సిపిఐఎం పోలిట్ బ్యూరో సభ్యులు మాణిక్ సర్కార్ భద్రాచలం ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నెల 30 తారీఖున జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం సిపిఐఎం ఎమ్మెల్యే అభ్యర్థి పుల్లయ్య విజయాన్ని కాంక్షిస్తూ భద్రాచల పట్టణంలో మాణిక్ సర్కార్ రోడ్ షో నిర్వహించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా అక్రమంగా సంపాదించిన సంపాదనతో ఎన్నికలలో గెలవాలని కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని ఆరోపించారు. ఈ ప్రాంత ప్రజలు ఎంతో చైతన్యవంతులు కాబట్టే 30 సంవత్సరాల పాటు భద్రాచలంలో ఎర్రజెండా రెపరెపలాడిందని గుర్తు చేశారు. ఆజేడు మండలంలో వేలాది మంది బహిరంగ సభలో పాల్గొని మళ్ళీ భద్రాచలం మండలంలో వేలాది మందితోటి రోడ్ షోలో పాల్గొన్నటువంటి మన త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు ముఖ్య
ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. అదే కాదు, నా గెలుపు కోసం సిపిఎం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి నేను పోటీ చేస్తున్నాను. నా గుర్తు శ్రీగూడెం నక్షత్రం గుర్తుపై ఈ యొక్క అమలమైన ఓటు ముద్ర వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవాలని కోరుతా ఉన్నా. మరి మీకు తెలుసు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి నీళ్లు, నియామకాలు, నిధులు అన్నారు. ఎక్కడ ఒక రూపాయి తీసుకొచ్చి భద్రాచలం పట్టణాన్ని అభివృద్ధి చేసినటువంటి దాఖలాలు లేవు. భద్రాచలం పట్టణంలో మరి మన భద్రాచలం రాములు వారికి 100 కోట్లు ఇస్తానని మొదటిసారి వచ్చి హామీ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు 100 రూపాయలు కూడా ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు లేవు. We are also contesting. I would like to ask a question to you. Why Congress is contesting, you do not know. Because of their misdeed. Andhra Pradesh state was divided and this Telangana state has been created. Why? Because Congress-led central and state government, they did not pay attention to these areas' development, to take care of the problems being faced by the people of this area long years. That's why people united themselves, struggled against the Congress-led government, and they have been forced, the Congress government, to divide the states and create this new government. So our point is this: what now the Congress will tell before the people of Telangana what they are thinking of doing. జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీలో ఆ పార్టీ నేత సాంబరి ప్రభాకర్ ఆధ్వర్యంలో కోరుట్ల బీజేపీ పట్టణ అధ్యక్షుడు దాసరి రాజశేఖర్, 2 మహిళా కౌన్సిలర్లు ఎమ్మెల్సీ కవిత సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం రోడ్ షోలో భాగంగా మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి బతుకమ్మ ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు దాసరి రాజశేఖర్, 11వ వార్డు కౌన్సిలర్ దాసరి సునీత రాజశేఖర్, 12వ వార్డు కౌన్సిలర్ మోలుమురి అలేఖ్య మురళి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అభివృద్ధిల ముందడు భూమేసిన జెండా మన గులాబీ జెండా, గోరుసా గడ్డ మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది. ఎన్న కారు గుర్తుకే మనం ఓటును వేద్దా, గోరుసా గడ్డ మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది. సంజయన్న గులాబీ జెండా మన గుండెల నిండా, గోరుసా గడ్డ మీద ఎగురుతుంది సంజయన్న గులాబీ జెండా, గోరుసా గడ్డ మీద గులాబీ జెండా గులాబీ జెండా ఎగురుతుంది సంజయన్న. అంతేనా? పిల్లలేనా? ఆ విషయం కూడా మీకోసం మన సాగర్రావు గారు, సంజయ్ అన్న ఇద్దరు కూడా కలిసి పనిచేసి ఏం చేసిరంటే, ఈ మన జంబిగడ్డ ఉంది కదా, ఇక ఆడ 1000 ప్లాట్లు తయారు చేసిరు మీకోసం. 1000 ప్లాట్లు తయారు చేసిరు. కోరుట్లలో ఎవరెవరికైతే ఇల్లు లేవో ఆ 1000 ప్లాట్లు మొదలు ఇచ్చుకొని 3 లక్షల రూపాయలు గృహలక్ష్మి స్కీమ్ కింద కూడా ఆ 1000 మందికి ఇవ్వడం జరుగుతుందని సంతోషంగా తెలియజేస్తాను. మీకు తెలుసు, రేపు హైదరాబాద్ లో 2000 ఇస్తే మీ అకౌంట్ లో 2000 పడతాయి. మనం అక్కడ హైదరాబాద్ లో 10,000 రైతు బంధు వేస్తే మీ అకౌంట్ లో డైరెక్ట్ 10,000 వస్తాయి. మన ప్రభుత్వంలో అవినీతి ఉండదు. ఇవాళ ఇక్కడ జంపిగడ్డలో ఉన్నటువంటి ఇళ్ల స్థలాలు కూడా మీరు ఎవరైనా అప్లికేషన్ పెట్టుకుంటారో మంచిగా బాధ్యత కలెక్టర్ తీసుకుంటాం, లాటరీ తీసుకొని మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరు కూడా మనాటి పెట్టుకోవద్దు, రద్దీ పెట్టుకోవద్దని మీ అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకొక విషయం అక్క, ఇక్కడే ఉన్నట్టుంది. మరి వంటలు అయినాయా? పొద్దున అయినాయా? కాలేదా? సారీ తొందరగా ఫినిష్ చేస్తామమ్మా. మరి మీ అందరి ప్రేమ అమ్మ వచ్చిందని చెప్పి మీ అందరు వచ్చారు. థ్యాంక్ యూ అమ్మ, మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. పెద్దలు పూజలు ఎమ్మెల్యే గారికి, మా ఎమ్మెల్సీ మన బతుకమ్మ, మన కవితమ్మ గారికి, మా కౌన్సిలర్లకు, మా జడ్పీ చైర్మన్ మా దావ వసంత గారికి, మా అన్న ప్రభాకర్ గారికి, మా కౌన్సిలర్లందరికీ, అన్నిటికంటే ముఖ్యంగా ఇంత భారీ ఎత్తున విచ్చేసిన మా అమ్మలకు, మా అక్కలకు, మా బహిళలకు, అందరికీ, మా యువతకు అందరికీ శిరస్సుగా నమస్కరిస్తానన్న. ఎలక్షన్ వచ్చినాయి, అందరు వచ్చి మాట్లాడిపోతుండ్రు, చాలా మంది చాలా ముచ్చట్లు చెప్తుండ్రు.
కవితక్క గారికి హృదయపూర్వక స్వాగతం అమ్మ, ధన్యవాదాలు. అలాగే మన సంజయ్ అన్న గారికి కూడా ధన్యవాదాలు. అందరికీ థ్యాంక్ యూ. జై తెలంగాణ. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాగంగా మందమరి పట్టణ పోలీస్ ఆధ్వర్యంలో సిఆర్పీఎఫ్ జవాన్లతో పాటు మందమరి పోలీస్ సర్కిల్ పరిధి పోలీస్ సిబ్బందితో సిఐఎస్ఎఫ్ బ్యారక్ నుండి మందమరి రైల్వే స్టేషన్ రోడ్ మార్కెట్ ఏరియా వివిధ బస్తీలలో పోలీసు కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ సుధీర్ కేకెన్, బెల్లంపల్లి ఏసీపీ సదయ్య, సిఆర్పీఎఫ్ అధికారులు పాల్గొన్నారు. బెల్లంపల్లి ఏసీపీ సదయ్య మాట్లాడుతూ తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ జరిగేందుకు ప్రజలు నిర్భయంగా తమ ఓటును వినియోగించుకునేందుకు ప్రజలకు భరోసా కల్పించేందుకు పోలీసు కవాతు నిర్వహించడం జరిగిందని తెలిపారు. మందమర్రిలోని ప్రజలందరికీ మరియు పత్రికా సోదరులకి అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఈ కవాతు ఎందుకు నిర్వహించడం జరిగిందంటే ప్రజలందరూ ఈరోజు 4 రోజుల తర్వాత ఎలక్షన్లో ఓటు హక్కును వినియోగించుకోలేది ఉంది. సో వాళ్ళందరికీ కూడా మేము పోలీసు వారి తరఫున పూర్తి సెక్యూరిటీ ఇస్తున్నామని చెప్పడానికి భరోసా కొరకు మేము ఈ కవాతు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో మేము సమస్యాత్మకమైన ప్రాంతాలను అలాగే ఎక్స్ట్రీమిస్ట్ సంబంధించిన ఎలాంటి బూత్లను అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి మేము ఈ ఎన్నికలకు పూర్తిగా సమాయత్తం అవుతున్నాం. అలాగే మన రామగుండం కమ్యూనిస్ట్ ఫోర్సే కాకుండా స్టేట్ నుంచి కూడా చాలా ఏఆర్ ఫోర్స్ నింపడం జరిగింది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన కేంద్ర బలగాలు పూర్తిగా కూడా వచ్చి ఈ సమస్యాత్మక ప్రాంతాలలో మరియు ఎల్డబ్ల్యూ ఏరియాలో కూడా మేము డిప్లాయ్ చేస్తున్నాం. ఎన్నికలు సజావుగా జరగడానికి రామగుండం కమిషన్ తరఫున పూర్తిగా సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును నిర్భయంగా ఓటు వేసుకునేందుకు మేము పూర్తిగా చర్యలు చేపట్టడం జరిగింది. ఈ 3-4 రోజులు ప్రచారం అనేది ఉంది. ఆ తర్వాత ఎలక్షన్స్ 5వ రోజు జరుగుతాయి. సో ప్రజలందరూ ఇప్పటివరకు కూడా మందమరి ప్రజలందరూ కూడా ఇప్పటివరకు ప్రశాంతమైన వాతావరణంలో తమ ప్రచారాలను చేసుకుంటున్నారు. ఈ 4 రోజులు కూడా అందరూ కూడా సమన్వయం పాటించి ఎన్నికల ప్రచారం పూర్తిగా శాంతియుతంగా ప్రచారం చేస్తారు. 5వ రోజు కూడా ఎన్నికల రోజు మంచిగా ఎలాంటి గొడవలు లేకుండా పెట్టుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ఓటు వేసుకోవాల్సిందని కోరుతున్నాం. ఈ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూస్తుంటే చాలా వరకు తగ్గింది. వాట్సాప్లలో కొన్ని మెసేజెస్ పెట్టుకోవడం ఉంచబడడం కొన్ని జరుగుతుంది. ఈ 3 రోజుల క్రితం నుంచి చూస్తుంటే హత్నూరా పట్టణంలో అవాన్సగూడ, షేర్ఖాన్పల్లి, నాగారం పలు గ్రామాల్లో కాంగ్రెస్ ప్రచారంలో భాగంగా ఆ పార్టీ నాయకులు భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 6 గ్యారంటీలు అమలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, మహిళా అధ్యక్షురాలు చిలుముల సుభాసిన్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. మరి అదే కాకుండా పింఛన్లు అనేటివి కూడా ఈరోజు 2000 రూపాయలు వస్తున్నటువంటి పింఛన్ 4000 చేయబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అదే కాకుండా ఈ విధంగా కళ్యాణ లక్ష్మి ఇవాళ 1,00,000 రూపాయలు వస్తుంది. దానికి అదనంగా 1 తులం బంగారం మరి అర్హులైన ఆడబిడ్డల పెళ్లిలకు కాంగ్రెస్ ప్రభుత్వం అందజేయబోతుంది. ఈ విధంగా పేదల కొరకు, మరి బలహీన వర్గాల కొరకు, మహిళల కొరకు, యువకుల కొరకు ఈ 6 గ్యారంటీలు ప్రకటించబడ్డాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. కాంగ్రెస్ పార్టీ గుర్తైన చేతి గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించాలని నేను కాసాల గ్రామ ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాను. చేతి గుర్తుకే మరి కాసాల గ్రామం స్థానికంగా ఉన్న సమస్యలన్నింటినీ కూడా మనం అధికారంలో ఉన్నాం రాగానే మనం పరిష్కరించుకుందాం. మీరు
దౌలతాబాద్ నుంచి ఏదైతే 12వ వార్డు నుంచి మీ గ్రామానికి వచ్చే రోడ్ ఏదైతే ఉందో మనం ప్రజల్లో తీసుకెళ్ళినప్పుడు మేం కాంగ్రెస్ పార్టీ పట్ల వాళ్ళు విధేయత చూరుతున్నారు. ఈరోజు టీఆర్ఎస్ వ్యతిరేకతే మా రాజిరెడ్డి గారిని గెలిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ పెట్టిన గ్యారంటీ స్కీమ్లు అంటే పేదోడికి సంబంధించిన గ్యారంటీ స్కీమ్లు కనుక ఖచ్చితంగా మధ్యతరగతి ప్రజలకి ఈరోజు ఏ కనీస అవసరాలు ఉన్నాయో అవసరాలు గ్యారంటీ స్కీమ్లు తీరుస్తున్నాయి కనుక చేతు గుర్తుకి ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తానని స్వచ్ఛందంగా ప్రజలు రావడం, ఇది టీఆర్ఎస్కు వ్యతిరేకంగా తీసుకున్న నిదానంగానే ప్రజలు చెప్పడం చాలా హర్షణీయం. కేసీఆర్ని ఈరోజు ఎట్లా చూస్తున్నారంటే వారిని తెలంగాణ ప్రాంతానికి ఒక దొంగలాగా ప్రవర్తిస్తున్నారు. వారు దానికోసానికే ఈరోజు ప్రజలు మేకమై కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మెదక్ జిల్లాలో 2 స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి బలమైనది అమ్మ సోనియా గాంధీ గారు. బీజేవైఎం అధ్యక్షుడు భానుప్రకాష్ ఆదేశాల మేరకు శనివారం మల్కాజ్గిరిలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సంతోష్ గౌడ్ వారి సహచర బృందం నిర్వహించారు. ఈ ర్యాలీ మిర్యాలగూడ నుంచి వాణినగర్ మల్కాజ్గిరి చౌరస్తా వరకు సాగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మల్కాజ్గిరి ఎమ్మెల్యే అభ్యర్థి రామచంద్రరావు, బీజేపీ మేడ్చల్ జిల్లా అధికార ప్రతినిధి ఉడత నవీన్, ధనరాజ్, బీజేపీ వైస్ ప్రెసిడెంట్ ప్రసన్న, బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. భారత్ మాతాకి జై. ఈరోజు మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బీజేవైఎం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ర్యాలీ మల్కాజ్గిరి మిర్జాలగూడ నుంచి స్టార్ట్ అయ్యి నేరడిమెట్ వరకు కూడా ఈ యొక్క ర్యాలీ పెద్ద ఎత్తున 500 మంది యువకులతోని చాలా భారీ ఎత్తున ఒక వాతావరణం క్రియేట్ చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈ రానున్న 30వ తారీఖు అసెంబ్లీ జనరల్ ఎలక్షన్లలో మల్కాజ్గిరి ఓటర్ మహాశయులారా ఆగమాగం కావద్దు, బాగా ఆలోచించండి. మన ప్రాంతానికి, మన ప్రజలకు, మన మల్కాజ్గిరి యువతకు, మన మల్కాజ్గిరి మహిళలకు, మన మల్కాజ్గిరి నిరుద్యోగులకు, మన మల్కాజ్గిరిలో ఉన్న బీసీ బహుజన సమాజానికి, మరి మన మల్కాజ్గిరిలో ఉన్న ఎస్సీ సమాజానికి ఎవరితోని న్యాయం జరుగుతుంది, ఏ పార్టీతో న్యాయం జరుగుతుందని మీరు 1కి 2 సార్ల 1కి 10 సార్ల ఓటేసే ముందు ఆలోచించండి. మీరు మీ ఇంట్లో వాళ్ళతో చర్చించండి. మీ బస్తీలో, మీ కాలనీలో నలుగురు కలిసినప్పుడు చర్చించండి. గతంలో మనం ఎన్నో పార్టీలకు అవకాశం ఇచ్చారు. గతంలో మీరు ఎంతో మంది నాయకులకు అవకాశం ఇచ్చారు. అందరికీ నమస్కారం. మల్కాజ్గిరి ప్రజలందరికీ ఒక్కటమ్మా, మీ అందరికీ తెలుసు ఒకటి ఏంటంటే 9 ఏళ్ల నుంచి మేము మా అందరినీ బీజేపీ పార్టీ వాళ్ళని ఏ సమస్య వచ్చినా మా ఇంటి ముంగడికి వచ్చేసి ఆ పార్టీని మేము అనుకోకుండా గెలిపించాము, ఈ పార్టీ వాళ్ళని గెలిపించాము, మళ్ళీ వాళ్ళని గెలిపించినాక వాళ్ళు ఇట్లా చేస్తారు అనుకోలేదు అన్నారు. మీకు అన్నీ గుర్తుకున్నాయమ్మా, ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క ఇంటి ముంగడి సమస్య అందరికీ గుర్తుకున్నాయి కదా. మళ్ళీ వారం రోజుల్లో కూడా సమస్యలు మర్చిపోకండి అమ్మా. మీ ఇంటి ముంగడిది ఒక్క రోజుతోటి 1 నిమిషంలో పోయేది కాదు. పొద్దున్నే వచ్చేసి ఆ పార్టీ వాళ్ళు పిలిచారు, ఈ పార్టీ వాళ్ళు పిలిచారు, మళ్ళీ మేము ఏదో ఒక దానికి వేస్తాము, మాకు ఒప్పందం ఇచ్చారు, ఎలక్షన్ తర్వాత మాకు ఏదో ఒకటి వాగ్దానాలు ఇచ్చారంటున్నారు. మీరు గమనించారు, మీకు ఏదైతే ఇప్పుడు చేస్తున్నారు దానికి 3 వాళ్ళు రిటర్న్ తీసుకుంటారు. అంటే మేము దీన్ని బట్టి అందరిని అనట్లేదు, ఒక వంతు బీసీల రాజ్యాధికారం రావాలంటే ఇక్కడ నాంది పలకండి. బీసీలకు రాజ్యాధికారం దగ్గరలో ఉంది. రేపు 30వ తారీఖున కమలం గుర్తుపై ఓటేసి నీటిని ఇలా ఒత్తి అక్కడ ఈ సౌండ్ అక్కడ ఆంధ్రప్రదేశ్ దాకా వెళ్ళియాలి. అక్కడ కూడా బీసీ రాజ్యం వస్తుంది. మన తెలంగాణ ఒక రోల్ మోడల్లో జరగాలి. అదేవిధంగా మల్కాజ్గిరికి వస్తే మల్కాజ్గిరిలో ఏం జరుగుతుందో తెలుసు. 2 పార్టీలు ఉన్నాయి, ఒకటి బీఆర్ఎస్, ఒకటి కాంగ్రెస్. ఇక్కడ మీరు చూసినట్టే వాళ్ళ స్టేట్మెంట్స్ కానీ వాళ్ళ తపన చూసినట్టయితే 2 దొరల మధ్యలో ఒక పంచాయతీ వస్తుంది. దీనిలో బీసీలు మనం బలవుతుంది. ఒక్కసారి యువకులకు కానీ ఇక్కడ ఉన్న యావత్ మల్కాజ్గిరి ప్రజానికాన్ని నేను చేతులకు నమస్కరిస్తున్నాను. వారి పంచాయతీల్లో మన భవిష్యత్తుని అర్థపెట్టుకోండి, మన భవిష్యత్తుని బలంగా పెట్టకూడదు. రేపు జరగబోయే 30వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో విద్యావంతుడైన రామచంద్రరావు గారు గతంలో ఎన్నిసార్లు వారు పోటీ చేసి ఏదైనా నష్టం జరిగినా కూడా వారిని కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు వాళ్ళు వెంకపడి ఉండి 2వ ప్లేస్లో ఆగిపోయినా కూడా వారు ఎప్పుడు కూడా మల్కాజ్గిరి అసెంబ్లీని వదిలిపెట్టుకోలేదు. ఈ విషయం మనం తెలుసుకోవాలి. ఇప్పుడు వచ్చిన రాజశేఖర్ గారు ఆ రోజు ఎంపీగా సెకండ్ ప్లేస్లో మ్యాండేట్ ఇచ్చిన ఆ రోజు ఎన్నికల కౌంటర్
వనపర్తి నియోజకవర్గంలో గోపాల్పేట, రేవల్లి మండలం ధర్మతండ, పాటిగడ్డ తండాలో కాంగ్రెస్ అభ్యర్థి తుడి మేఘారెడ్డి ప్రచారానికి గిరిజనులు నృత్యాలు చేస్తూ స్వాగతం పలికారు. ప్రచారంలో భాగంగా మేఘారెడ్డి మాట్లాడుతూ గడిచిన 10 సంవత్సరాల్లో గిరిజనులకు బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. డబుల్ బెడ్రూమ్లు, రేషన్ కార్డులు, ఎస్టీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం కాలేదన్నారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీకి కాంగ్రెస్ పార్టీని గెలిపించి వనపర్తి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బహుమతిగా ఇస్తామని గిరిజనులు ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం మణిగిల గ్రామం మాజీ సర్పంచ్ ముప్పూడి మద్దిలేటి, ముప్పూడి కురుబయ్య, మేఘారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. భాగంగా రేవల్లి మండలం తాండకొచ్చున్నాం. తాండావాసులు నాకు బ్రహ్మరథం పట్టున్నారు. నాతో పాటు ఇక్కడ మండల పార్టీ అధ్యక్షులు గారు, ఎంపీసీ గారు, గౌరవ సర్పంచులు, గ్రామ ప్రజలందరూ ఇక్కడ పాల్గొన్నారు. వాళ్ళందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టడానికి ఎస్టీ గిరిజన మహిళలు, గిరిజన బిడ్డలు వాళ్లకు గడిచిన 10 సంవత్సరాల్లో గిరిజనులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదు. వాళ్ళ రిజర్వేషన్ బిల్లు ఆమోదం కాలేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాలేదు, రేషన్ కార్డు రాలేదు, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రాలేదు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసి తప్పు చేసినామనే భావనకు వచ్చినారు. రాబోయే రోజులలో అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మాకు ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే మాకు ఇల్లు వచ్చినాయి. ఈ 10 ఏళ్ళు మేము బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసి మోసపోయినాం. ఈసారి ఎట్లాంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి తెలంగాణ ఇచ్చిన సోనియామ్మకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం గెలిపించి బహుమతి ఇవ్వడానికి అందులో వనపర్తితో పాటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాబోతుంది. అంబర్పేట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలు ఇంటింటి ప్రచారం చేశారు. అన్ని కోట్ల అడ్వకేట్లు కలిసి డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించి కాలేరు వెంకటేష్ ని గెలిపించాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంలో అన్ని పథకాలు అందరికీ అందుతున్నాయని, బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే మరిన్ని పథకాలు అమలు చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అడ్వకేట్లు పాల్గొన్నారు. గారితో పాటు మేము పనిచేస్తాము. మాకు చాలా అనుబంధం ఉంది మాకు కాలేరు వెంకటేశ్వర గారితో. ఆయన చాలా మంచి మనిషి. ఆయన ప్రతి ఒక్క జూనియర్కి కానీ మంచిగా ఆయన మాకు నేర్పేవాళ్ళు, ఇలా చేయాలి అలా చేయాలి. ఎందుకంటే మేము చాలా కొత్తగా ప్రొఫెషన్ వచ్చినప్పుడు ఆయన మాకు చాలా సీనియర్ కూడా వాళ్ళు అదే చెప్తున్నాం. కాలేరు వెంకటేశ్వరకి ఓటు వేస్తాము, అడ్వకేట్ని గెలిపిస్తామని అందరికీ. ఎంత మెజార్టీతో గెలిచవచ్చు మనం? మంచి మెజార్టీతో గెలుస్తారని 100% మెజార్టీతో గెలుస్తారు. ఈసారి ఇక్కడ ఉన్న క్యాండిడేట్ మాత్రం ఫేక్ క్యాండిడేట్ ఉన్నారు, బీజేపీ క్యాండిడేట్, ఫేక్ క్యాండిడేట్. కాలేరు వెంకటేశ్వర గారు మంచి క్యాండిడేట్ కాబట్టి ఆ మంచి మెజార్టీతో గెలుస్తారు. చెప్పండి, ఎట్లా అవుతుంది ప్రచారం ఇది డోర్ టు డోర్? డోర్ టు డోర్ పోయినప్పుడు ఎట్లా ఉంది రెస్పాన్స్? నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో సవేరా బార్ ను అధికారులు సీజ్ చేయడం జరిగింది. సిఐ ఏడుకొండల కథనం ప్రకారం శనివారం రాత్రి 9 గంటల సమయంలో సవేరా బార్ నుంచి మద్యం తరలిస్తున్నారని సమాచారం రావడంతో అక్కడికి వచ్చిన పోలీసులు మున్నూరు ఫంక్షన్ హాల్ వైపుగా ఒక ఆటో వెళ్లడం చూసి దాన్ని వెంబడించగా ఆటో డ్రైవర్ ఆటోని వదిలేసి వెళ్లిపోయాడని, అందులో మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. బార్ కోడ్ స్కాన్ చేసి చూడగా సవేరా బార్ కి సంబంధించిన మద్యంగా తేలింది. దీంతో సవేరా బార్ పై కేసు నమోదు చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. ఈరోజు సుమారు 9 గంటల ప్రాంతంలో మాకు సవేరా బార్ నుంచి ఒక ఆటోలో మద్యం తరలిస్తున్నారనే సమాచారం రావడంతో మేము ఆ బార్ దగ్గరికి వచ్చాము. అదే సమయంలో ఒక ఆటో మున్నూరుకా ఫంక్షన్ హాల్ వైపు వెళ్తుండగా వెంబడించాం. ఆ లోపల ఆటోలో ఉన్న వ్యక్తి ఆటోని అక్కడ వదిలేసి పారిపోవడం జరిగింది. ఆటోలో 10 కార్టన్ల లిక్కర్ ఉంది, 8 కార్టన్ల సిగ్నేచర్, 2 కార్టన్ల బ్లెండర్ స్ప్రైట్. సో దాన్ని స్కాన్ చేసి చూడగా సవేరా బార్కి సంబంధించినటువంటి మద్యంగా తేలింది. సో దీంతో సవేరా బార్పై కేసు నమోదు చేసి బార్ని సీజ్ చేయడం జరిగింది. తదుపరి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. నాగర్ కర్నూలు పట్టణంలోని సవేరా బార్లో ఒక కాంగ్రెస్ కౌన్సిలర్ జక్కా రాజకుమార్ మరియు
ఆయన అనుచరుడైన సంజయ్ అనే వ్యక్తి తాళం బలగొట్టి దుర్గా రాజ్ కుమార్ ఇద్దరు కలిసి షాప్లో స్టాకును దొంగతనం చేస్తుండగా మేమందరం వచ్చి చూసి పట్టుకుంటే రాజు దొంగపోయిండు. దీనికి విట్నెస్ పాలమూరు శివ మేమందరం ఉన్నాం. మరి మా పిల్లలు 2-3 ఉంటే వాళ్ళని దుర్భాషలు కులం పేరుతో వాళ్ళని దూషించి దింకొని ఉరికిండు. దొరకలేదు. వెంబడే మేము ఎక్సైజ్ వాళ్ళకు మరియు విలేకరులకు అందరికీ ఫోన్ చేసినాం. ఈ స్టాక్ కాంగ్రెస్ వాళ్ళది, వాళ్ళ స్టాక్ దాపెట్టుకొని పోయారు కాబట్టి చూసి కాంగ్రెస్ వాళ్ళు దొంగతనం చేయడానికి వచ్చిన స్టాక్ వచ్చేసి నర్సాపూర్ నియోజకవర్గం హట్నూరా మండలం కాసాల గ్రామంలో సునీత లక్ష్మారెడ్డి తరఫున కాసాల గ్రామ తెలంగాణ హెల్పర్ బోర్డు చైర్మన్ దేవేందర్ రెడ్డి, ఎంపీడీసీ బైసిని విజయలక్ష్మి, వెంకటేశం గుప్తాలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాణి రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీటీసీ సురేందర్ గౌడ్, కంకరి అంజయ్య తదితరులు పాల్గొన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీధర్ యాదవ్ నర్సాపూర్ మండలం హత్నూరా, దౌల్తాపూర్, మంగాపూర్, ఖానాపూర్, కాసాల పలు గ్రామాలలో గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు యాదగిరి, నర్సాపూర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీధర్ యాదవ్ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్తామని అన్నారు. మదన్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి ఇద్దరు నర్సాపూర్ నియోజకవర్గాన్ని ఎన్నో కార్యక్రమాల్లో మండలాలను, గ్రామాలను అభివృద్ధి చేస్తామని గారని మాటలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ కౌన్సిలర్ యాదగిరి రమేష్ గౌడ్, సురేష్, హత్నూరా మండల అధ్యక్షులు నాగప్రభు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వస్తా అని చెప్పేసి లక్షలాది మంది బాధితులను ఎలక్ట్రాన్లో చూసిన తర్వాత ఆయన ఒక్కడేసారి మందకృష్ణ మాదిగలు హత్తుకొని మందకృష్ణ మాదిగ బాధపడుతుంటే నీ బాధపడకు, నీ బాధలు ఓదార్చడానికి నేనున్నా, నీకు అండదండగా నేనున్నా, నీ జాతికి న్యాయం జరగడానికి నేనున్నా అని చెప్పేసి నిండు మనసుతోటి ఆశీర్వదించి ఆదరించి ఒక గట్టి నమ్మకాన్ని మనకు కలిగించిపోయిందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఆ నమ్మకంతో నరేంద్ర మోడీ గారి మీద ఉన్న విశ్వాసంతో బీజేపీ పార్టీకి ఓటేస్తున్నామనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. నా పల్లెలలో ఉన్నా, కాసాల గ్రామంలో ఉన్నా, నా మాదిగలు మాది ఉప్పుకున్నాను ఏం చేయలే. నేనన్నమాటగా కేసీఆర్ గారు అన్నమాట. నర్సాపూర్ బహిరంగ సభలో సునీతమ్మ 15 ఏళ్ళు రాజ్యం వెళ్తున్నావు కదా, ఎందుకేయాలి ఓటు? ముఖ్యమంత్రి దగ్గర కదా, ఏం చేసినావని వేయాలి ఓటు? అడిగే హక్కు లేదు నీకు. నువ్వు చెల్లని రూపాయి అన్నాడు. నా పార్టీలు ఉన్నప్పుడు చెల్లని రూపాయి వీళ్ళకి పార్టీలకు తీసుకొని మహిళా కమిషనర్ ఇచ్చింది. మదన్ రెడ్డి గారు కారు గుర్తు ముఖ్యమంత్రి గారి దగ్గర కేసీఆర్ గారు తెలంగాణ వచ్చేటప్పుడు తెలంగాణ ఉద్యమంలో దళితులు ఉంటేనే ఉద్యమం సక్సెస్ అవుతుంది, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తేనే తెలంగాణ వస్తుంది అని మాయమాటలకు మోసపోయి మీరందరూ తెలంగాణ కోసం పోరాటం చేయండి, తెలంగాణ రాగానే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను, దళితుని ముఖ్యమంత్రి చేస్తాను. ఇంకో మాట ఏమన్నాడు? తెలంగాణకు నేను కావాలి కుక్కగా ఉంటా అన్నాడు కేసీఆర్ గారు. కానీ కావాలి కుక్క కాదు, ఆ కుండకాయ ఉన్న దాన్నంతా దోసుకున్నాడు. కాబట్టి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పెన్షన్ 4000కు పెంచుతామన్న ఎంపీ, హుజూర్ నగర్ లో కాంగ్రెస్ ను గెలిపించాలన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రజా సమస్యలపై పోరాడే వారికే భద్రాచలంలో పట్టం కట్టాలి, కారం పుల్లయ్యను అసెంబ్లీకి పంపించాలన్న త్రిపుర మాజీ సీఎం. ఎమ్మెల్సీ కవిత సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు, జగిత్యాలలో గులాబీ తీర్థం పుచ్చుకున్న పలువురు కౌన్సిలర్లు. ప్రజలు నిర్భయంగా తమ ఓటును వినియోగించుకోవాలి, ప్రజలకు భరోసాను కల్పించేందుకు మందమరిలో పోలీస్ కవాతు. ఇవి పోకుండా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.